అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు, జిల్లాలో అక్రమ లేఅవుట్లు ఎలా ఉన్నాయి, దానివల్ల ఎంతమంది ఆడ కొనుక్కొని మధ్యరక కుటుంబీకులు ఎంత ఇబ్బంది పడుతున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే గతంలో ఎవరి ఇల్లు కట్టుకోవాలన్నా అక్కడ 14% కట్టుకొని వాళ్ళు ఆ ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యన గత వైసీపీ ప్రభుత్వంలో నుడాన్న అధికారులన్నా ఒక భయం లేకుండా అయిపోయింది, లెక్కే లేకుండా పోయింది. దాదాపు మనం చూస్తే 437 లెక్కొచ్చాయి. దాదాపు 3 నెలల ముందు మేము చూస్తే 437 లేఅవుట్ లెక్క వస్తే మేము మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానివ్వండి, మా సెక్రటరీ కానివ్వండి, మా వీసీ గారు అందరం కలిసి ఆ శాసనసభ్యులతో ఉదయగిరి నియోజకవర్గం, సరేపల్లి నియోజకవర్గం, కోవూరు నియోజకవర్గం, మిగతా వాటిలో అతి త్వరలో పర్యటించబోతున్నాం. అన్ని మండలాల్లో మా అధికారులు చెప్పారు. ఎల్ఆర్ఎస్ రాకముందే ఎంపీడీఓల ద్వారా ఆయా ఊర్ల విలేజ్ సెక్రటరీలకి మేమంతా కూడా అక్రమ లేఅవుట్ల మీద వాళ్ళకి నోటీస్ ఇవ్వమని చెప్పి మేమంతా పంపించడం జరిగింది. ఎవరిలో చలనం లేదు. పంచాయతీ సెక్రటరీలు ఏమంటారు, వాళ్ళెవరో మాకు తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబరు తెలియదు, వాళ్ళు తెలియదు. ఎవరు నమ్ముతారండి కాకమ్మ కబుర్లు? ఒక పంచాయతీ సెక్రటరీ తెలియకుండా ఒక ఊర్లో లేఅవుట్ ఎలా వేస్తారు? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మాకు అబద్ధాలు చెప్తున్నారు. ఎవరికి కూడా ఎప్పుడు నోటీస్ అందించలేదు. ఈ పరిధిలో మేమైతే ఎవరికి లేఅవుట్లు అన్ని ధ్వంసం చేస్తున్నాము. అయితే మాలో కొంత ఎందుకు పాపం మధ్యరకం కుటుంబీకులు ఈరోజు ఎంతో మంది కొనుక్కున్నారు, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశంతో వృధా టైం ఇచ్చాం. జూన్ 30 లాస్ట్ రిజిస్టర్ అయిన వాటికి 7%, 14 కూడా లేదండి, 7%తో 2020లో వచ్చిన ఎల్ఆర్ఎస్ కంటిన్యూ చేస్తూ అనేక రాయితీలు ఇస్తూ వాళ్ళకి జీవో ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 23వ తేదీ మాకు చివరి డేట్. ఈ లోపల అప్లై చేసుకోమన్నాం. ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుంటే 7% మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం నారాయణ గారు మాట్లాడుకొని ఒక మంచి రాయితీలు ఇవ్వడం జరిగింది. హ్యాపీగా చేసుకోవచ్చు. లేఅవుట్ ఓనర్లు బ్రహ్మాండంగా డబ్బులు దండేసి బాగా సంపాదించుకున్నారు. మంచిదే, మేము కాదంటాం లేదు. మీ దగ్గర కొన్నటువంటి లేఅవుట్ ఎంతో మంది ఉన్నారు పాపం, ఉద్యోగస్తులు కానీ చిన్న చిన్న కుటుంబాలు, వాళ్ళని ఎలారో చేయించండి. లేని పరిస్థితుల్లో వ్యక్తిగతంగా చేసుకోవచ్చు. అదే రకంగా 10% వదిలి అప్రూవల్ చేసుకోకుండా ఉండే వాళ్ళకి 45 రోజుల లోపల అప్లై చేసుకుంటే వాళ్ళకి 10% అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ వాల్యూలో 10% వాళ్ళకి రాయితీ ఇవ్వడం కూడా జరిగింది. 40 రోజులు అయిపోయింది, ఏదో కొద్ది మాత్రం వచ్చినాయి. మొత్తం 437 లేఅవుట్లలో 23 లేఅవుట్లే దాదాపు 100 ఫ్లాట్లకి ఈరోజు మాకు అప్లికేషన్ వచ్చాయి. వాటిల్లో 10 అప్రూవల్ కూడా సిద్ధంగా వీసదకుండా అయిపోవస్తున్నాయి. 19 లక్షల కలెక్షన్ వచ్చింది. ఇంకా 414 లేఅవుట్లో రాలే. దాదాపు 100 ఫ్లాట్లు వచ్చినాయి. 23 లేఅవుట్లకు సంబంధించి వచ్చినాయి. అవి కూడా అంటే ఎన్ని మండలాలు?
దాదాపు 10 మండలాలు అంతేనా? 38 మండలాలు అంటే 10 మండలాల నుంచి వచ్చినాయి. ఎంత దారుణంగా ఉందో చూడండి. ఒక పక్క జాయింట్ కలెక్టర్ విసి గారు, ఒక పక్క బ్రహ్మాండమైనటువంటి మా స్టాఫ్, రెవెన్యూ కానివ్వండి, అదే రకంగా టౌన్ ప్లానింగ్ కానివ్వండి. ఇంత చెబుతుంటే ఇంకా కొత్త లేఅవుట్లు వేస్తున్నారు, దొంగ లేఅవుట్లు. నిన్న మింజమూరులో 2 వేశారు. ఇంకొక మండలం వరకుంటపాడు మండలం, వాళ్ళ ధైర్యం ఏంది? ఇంత దూరం రారు, మమ్మల్ని చూడరు. 80 ఎకరాలు వేసి ఒక ఆయన మరి ఇంకొక 20 ఎకరాలు వేస్తున్నాడు. మిమ్మల్ని అసమర్థులు అనుకుంటున్నారా? కాదు, మంచితో ఇప్పటిదాకా చెప్పాం. మేము కొట్టలేక కాదు, ప్రతి లేఅవుట్ కొట్టేయగలం. అధికారం మాకుంది, మా విసి గారికి ఉంది, మా స్టాఫ్కి ఉంది. కానీ మధ్య రకం కుటుంబీకులు ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటిదాకా వెయిట్ చేశాం. అందరం ఎంపీడీఓలు రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ శాసనసభ్యులు మా సపోర్ట్ గానే ఉన్నారు. మొన్న అయితే చంద్రబాబు నాయుడు గారు 1 సైడ్ చెప్పారు, ఉదయగిరి సురేష్ గారు 1 సైడ్ మాట్లాడారు, ప్రశాంత్ రెడ్డి గారు 1 సైడ్ మాట్లాడారు, కాదా కృష్ణారెడ్డి గారు కూడా 1 సైడ్ మాట్లాడుతున్నారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా 1 సైడే ఉన్నారు. ఇట్లా రోల సీతారెడ్డి కానీ అందరూ కూడా ఎల్ఆర్ఎస్ చేసుకోవాల్సిందే. అయినా అక్టోబర్ 33 దాదాపు వచ్చేసింది, చివరికి గడువు. 432 కదమ్మా, 37 లేఅవుట్లు గాను 23 లేఅవుట్లు 100 ఫ్లాట్లు వచ్చినాయంటే ఏంది మీ ధైర్యం? నాకు అర్థం కావట్లేదు. మీ వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎవరున్నా వదిలే ప్రశ్నే లేదు. అతి త్వరలో లేఅవుట్లు కొట్టబోతున్నాం, అతి త్వరలో లేఅవుట్లు ధ్వంసం చేయబోతున్నాం. అనప్రూవ్ లేఅవుట్లు. మీ వెనక ఎవడున్నా భయపడే ప్రశ్నే లేదు. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, కాదు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో పనిచేసే ప్రభుత్వం. ఇప్పుడు దాకా మంచిగా చెప్పు చూసాం, ఇంకా మంచిగా ఉండదు. ఎవరు లెక్క లేకుండా ఉన్నారు. ఇప్పటికీ చెప్తున్నాం, గౌరవిస్తున్నాం. 2-3 రోజుల్లోనే తొందరగా అప్లై చేసుకోకపోతే అతి త్వరలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. లేఅవుట్, అక్రమ లేఅవుట్ల మీద తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయి. ఇంత చెప్తుంటే నిన్న మింజమూరులో వీళ్ళు లేఅవుట్లు ఇస్తారా? వీళ్ళకి కరెంట్ ఇస్తారా అధికారులు? ముందు ఎవరు కరెంట్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఏ ఇచ్చాడో సస్పెండ్ చేయిస్తాం. ఏ పంచాయతీ అధికారి చూస్తా గమ్ముకుంటాడో అతను సస్పెండ్ చేయిస్తాం. చూస్తూ గమ్ముకుండేదానికి మేము దద్దమలం కాదు. ఎందుకని అవకాశం ఇచ్చాం, ఎల్లకాలం అవకాశం ఇవ్వం. మీ మంచి కోసం, మీ ప్రైవేట్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉండాలని తగ్గించి 7% ఇచ్చి మిమ్మల్ని బతులాడుకుంటుంటే లెక్కలేనితనంగా ఉంటారని అడుగుతున్నా. ఈ విషయంలో వెనకాడే ప్రశ్నే లేదు. ఇప్పటికైనా చెబుతున్నా, మర్యాదగా అప్లై చేసుకోండి. మీ భవిష్యత్తుని కాపాడుకోండి. మీ ఫ్లాట్ భవిష్యత్తుని కాపాడుకోలేకపోతే ఏ లేఅవుట్లు రేపు పడతామో ఆ లేఅవుట్లకి ఎల్ఆర్ఎస్ చేసే ప్రశ్నే లేదు. వాటిని ఇంకా మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్లై చేసుకునే ప్రశ్నే లేదు. రేపు పగలబోయే కొట్టబోయే లేఅవుట్లకి ఎల్ఆర్ఎస్ ఇచ్చే ప్రశ్నే లేదు. కఠినంగా చెబుతున్నాం. మరొక్కటి, మధ్యలో వాగులు వంకలున్నా, గవర్నమెంట్ స్థలాలు వాటిలో కలిసి ఉన్నా, దాంట్లో ఎంత పెద్దవాళ్ళు ఆ లేఅవుట్ వేసున్నా వాటిని ఎల్ఆర్ఎస్ చేయబడదు. గవర్నమెంట్ స్థలం ఉంటే తిరిగి గవర్నమెంట్ మీ స్వాధీనం చేసుకుంటాం. వాగులు వంకలుంటే
తిరిగి స్వాధీనం చేసుకుంటాం. అటువంటి ఎల్ఆర్ఎస్ చేయబడవని కూడా తెలియజేస్తున్నా. కఠినంగా ఉండబోతున్నాం, దీంట్లో రాజీ లేదు. ఇప్పటికైనా 2-3 రోజులు అర్జెంటుగా అప్లై చేసుకుంటే మీరు సేవ్ అవుతారు. లేఅవుట్ యజమానులు చెప్తున్నాం, లేఅవుట్ వేసినటువంటి వాళ్ళకి చెప్తున్నాం, కేవలం డబ్బు సంపాదనే కాదు, మీరు అమ్మిన వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాలి, వాళ్ళ చేత చేయించుకోవాలి, మీరు చేయాలి. లేని పరిస్థితుల్లో ఇంకా మాటలే లేవు. ఇదే లాస్ట్ ప్రెస్ మీట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం. ఇంకా అక్రమ లేఅవుట్ని ధ్వంసం చేయటమే మార్గం. ధ్వంసం చేసిన లేఅవుట్ని తిరిగి ఎల్ఆర్ఎస్ చేసే ప్రశ్నే లేదు. ఇది కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నాం. ధ్వంసం చేస్తాం, చేసి తీరుతాం. కొత్తగా ఎవరు వేస్తున్నారో, ఎవరైతే కరెంట్ ఇచ్చారో అక్కడుండే ఎవరికి ఇచ్చినటువంటి ఇంజనీర్లు, డిఈలు, ఏఈలు, పంచాయతీ సెక్రటరీలు అందరిని కూడా సస్పెండ్ చేస్తాం. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని వినియోగించమని కోరుతున్నాం. వినియోగించుకోకుంటే మీ ఇష్టం. జరగబోయే తీవ్ర పరిణామాలకి మీరే జవాబు.